హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీకు ఆరోగ్యం కలుగును గాక, మేలు కలుగును గాక, అసలు మీ దగ్గరికి రోగమే రాకుండాను గాక, ఏ తెగులు మీ గుడారాన్ని సమీపించకుండాను గాక, ఈ సంఘములో దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడనే సాక్ష్యం లేకుండాను గాక. ఎందుకని? అసలు నీకు రోగమే రాకుండా దేవుడు చేయును గాక. రోగం వస్తే అప్పుడు రోగం తగ్గిందనే సాక్ష్యం ఉంటుంది. అసలు రోగమే రాకపోతే మహిమ శరీరముతో ప్రజలందరి ఎదుట సంఘముగా ప్రత్యక్షపరచబడాలి. అదే పరిపూర్ణత దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. అప్పుల్లోంచి విడుదల కలుగును గాక, ఐశ్వర్యం కలుగును గాక, నెమ్మది కలుగును గాక, నీ నోటి నిండా నవ్వుండును గాక, నీ హృదయం నిండా సంతోషముండును గాక, అన్ని విషయాల్లో దేవుడు నేను వర్ధిల్ల చేయను గాక, జయం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం దేవుడు నాతో ఒక మాట మాట్లాడారన్నమాట. అదేంటంటే 2019వ సంవత్సరం అట దేవుని పిల్లలకి ఆశీర్వాదకరమైన సంవత్సరం ఉండబోతుందట. అంత మాత్రమే కాదు కానీ నాతో స్పెషల్గా చెప్పిన విషయం ఏమిటంటే ఒక టర్నింగ్ పాయింట్ ఈ సంవత్సరంలో మీకు కలగబోతుంది. టర్నింగ్ పాయింట్ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు అది ఎలాగంటే దేవుడు గత సంవత్సరంలోనే అంటే 2018లోనే నాతో మాట్లాడినటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు. నేను వాక్యం చెప్తా ఉన్నాను. వాక్యం చెప్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలంగా తాకడం నేను గమనించాను. బలంగా తాకినప్పుడు ఒక కొత్త రెవల్యూషన్ వచ్చింది నాలో నుంచి. అదేంటంటే జక్కయ్యను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. జక్కయ్య యేసుప్రభు వారు ఆ ఊర్లోకి వచ్చినప్పుడు జక్కయ్య ఏమనుకున్నాడంటే నేను యేసయ్యను చూడాలి అనుకున్నాడు. అప్పుడు యేసయ్యను చూద్దామని 2017లో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు మనకి. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో నేను మిమ్మల్ని కూర్చోబెడతానని. అదే రీతిగా 2017లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నేను పెద్ద పెద్ద వాళ్ళతో, పెద్ద పెద్ద పాస్టర్స్, రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప వాళ్ళతో నేను కలవడానికి, వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడానికి, వాళ్ళు నాతో కలిసి పరిచయం పెట్టుకోవడానికి ఒక ఉన్నతమైన స్థితిగతుల్ని 2017వ సంవత్సరంలో దేవుడు కలుగు చేశాడు. 2018 వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మౌనంగా ఉన్నారు. కానీ 2018 మొదట్లో మాట్లాడలేదు, కానీ 2018 మధ్యలో దేవుడు మాట్లాడారు. అదేంటంటే జక్కయ్య గురించినటువంటి ఒక ప్రవచనాన్ని దేవుడు నాతో మాట్లాడారు. అదేంటంటే జక్కయ్య యేసు ప్రభుని చూద్దామనే ఆశ అతనిలో కలిగినప్పుడు చాలా జనం దొమ్మిగా ఉన్నారు యేసు ప్రభు చుట్టూ. ఆయనకి చూడడానికి వీలవ్వలేదు. అందుకని అలా వెళ్ళి కాస్తంత దూరం వెళ్ళి ఒక మేడి చెట్టు, ఫిగ్ ట్రీ, ఆ మేడి చెట్టు కనబడింది. చాలా గుబురుగా ఉంది ఆ చెట్టు. ఆ చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూద్దామని ఆలోచన పెట్టుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారిని చూడడానికి వీలవ్వట్లేదు. ఇతనేమో మరుగుజ్జోడు కాబట్టి చెట్టు ఎక్కితే ఆయన కనబడతాడు, ఈ వైపు గుండా వెళ్తాడు కదా, ఈ చెట్టు కింద నుంచి ఆయన వెళ్తాడు కదా, ఈ కొమ్మల్లో దాక్కుందాం అనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు నాతో, ఇదంట ఒక నూతన క్రియ. ఎవరి జీవితంలో అంటే జక్కయ్య జీవితంలో. జక్కయ్య లైఫ్లో నేను ఆ చెట్టు ఎక్కుతానని కానీ, యేసు ప్రభుని చూస్తానని కానీ కలగనలా, అనుకోలా, ఊహించలా. అనుకోకుండా ఒక టర్నింగ్ పాయింట్, అనుకోకుండా ఒక చెట్టు జక్కయ్య జీవితంలో ప్రత్యక్షపరచబడింది. ఆ చెట్టు మీదే రక్షణ కలిగింది. ఎక్కడ రక్షణ? చెట్టు మీద. ట్రైన్లో వెళ్తూ ఉండగా సువార్త విని రక్షణ పొందామండి అని చెప్పేవాళ్ళు మనకు తెలుసు. బస్సులో వెళ్తా ఉండగా సువార్త విని రక్షణ పొందామండి అన్నవాళ్ళు మనకు తెలుసు. నేను వీధిలో సువార్త విని వీధిలో రక్షణ పొందాను అన్నవాళ్ళు తెలుసు. నేను ఒక చర్చికి వెళ్ళడం వల్ల అక్కడ వాక్యం విని మారు మనసు పొందాను అన్నవాళ్ళు మనకు తెలుసు. జక్కయ్య చెప్తాడు, నేను చెట్టు మీద రక్షించబడ్డాను. దేవునికి స్తోత్రం. జక్కయ్య జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఆ చెట్టు. అలాగే నీ జీవితంలో కూడా ఒక కొత్త అంశం ప్రవేశపెట్టబోతున్నాడు దేవుడు. జక్కయ్య జీవితంలో చెట్టును ప్రవేశపెట్టినట్లుగా నీ జీవితంలో ఒక కొత్త అంశాన్ని ఆయన ప్రవేశపెట్టబోతున్నాడు. అది
నీ ఊహకు అందంది, నీ ఆలోచనలోకి రానిది, నువ్వెప్పుడు దాని గురించి కలగనలేదు, అలాంటి ఒక విషయం అది. నీ ఉద్యోగానికి సంబంధించిన విషయం కాదు అది, ఇప్పటి వరకు నీ లైఫ్కి సంబంధించిన విషయం కానే కాదు అది. అదొక కొత్త విషయం, అదొక నూతన క్రియ, దేవుడు నీ జీవితంలో చేయబోయే ఒక నూతన క్రియ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని ప్రభు ముందుగానే సిద్ధపరిచాడు. ఏమండి, ఆ చెట్టు హఠాత్తుగా ప్రత్యక్షమైందా? ఆకాశంలో నుంచి వచ్చి అక్కడ ప్రత్యక్షమైందా? అదేమైనా ప్లాస్టిక్ చెట్టు అప్పుడప్పుడు తెచ్చి పెట్టడానికి? ఆ చెట్టు పెరగడానికి కొన్ని సంవత్సరాల పాటు పట్టి ఉండొచ్చు. అంటే దేవుడు జక్కయ్య రక్షణ కోసం ముందుగానే ఆ చెట్టుని సిద్ధపరిచాడు. నీ కోసం సిద్ధపరిచిన ఈ లోకంలో చాలా ఉన్నాయి, అవన్నీ నీ ఎదురుగా ప్రత్యక్షపరచబడలా. దేవుడు 2019లో నీ ఎదురుగా కొన్ని ప్రత్యక్షతలు కలుగు చేయబోతున్నాడు. అవి నీ కోసం ముందుగా సిద్ధపరిచినవే. నీ కంటికి కానరాలేదు, నీ చెవులు దాన్ని వినలేదు, కానీ దేవుని సంబంధులమైన మనకి దేవుడు తన కృపను అనుగ్రహించి ఏవైతే నీ కంటికి కనబడలేదో, ఏవైతే నీ చెవికి వినబడలేదో, ఏవైతే నీ హృదయానికి అర్థం కాలేదో, వాటిని నీ ఎదురుగా ప్రత్యక్షపరచబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఈయన నా కోసం ఏర్పాటు చేయబడినవాడు, ఈ సంఘం నా కోసం ఏర్పాటు చేయబడింది, ఈ సేవకుడు నా కోసం ఏర్పాటు చేయబడ్డాడు, ఈ చెట్టు నా కొరకు సిద్ధపరచబడింది. ఇదిగో ఈ విషయాన్ని దేవుడు నా కోసం ముందుగానే సిద్ధపరచాడనే ఒక ప్రత్యక్షత నీ జీవితంలో దేవుడు కలుగజేయబోతున్నాడు. అదే నీ జీవితంలో టర్నింగ్ పాయింట్ కాబోతుంది. ఆమేన్. ఒక ప్రవక్తగా ప్రపంచానికి ఈ యొక్క విషయాన్ని నేను ప్రకటిస్తున్నాను. ద ఇయర్ ఆఫ్ గ్రేట్ టర్నింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక గొప్ప మలుపుని దేవుని పిల్లలు చూడబోతున్నారు. ఎవరైతే దేవుని పిల్లలుగా పిలువబడుచు ఉన్నారో, ఎవరైతే దైవములుగా తీర్చిదిద్దబడ్డారో, ఎవరైతే యేసు రక్తం చేత కడగబడ్డారో, ఎవరైతే దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డారో, ఎవరినైతే దేవుడు పిలుచుకున్నాడో వారిని దేవుడు ఒక గొప్ప రీతిలో దర్శించి వారి ఎడల తన కృపను కనుపరచబోతున్నాడు. ఒక గ్రేట్ టర్నింగ్ ఈ ఇయర్ లో దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడతాం గట్టిగా. హల్లెలూయా. ఇంకా అంత మాత్రమే కాదు గాని ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండంలో 19 అనే అంకె గురించి రాయబడింది. 19 దిస్ ఈస్ 2019. 19 అనే సంఖ్య గురించి రాయబడింది. 19 అనే సంఖ్య విమోచనకు సాదృశ్యంగా ఉంది. ఆమేన్. ఈ సంవత్సరములో దేవుడు మిమ్మల్ని విమోచించబోతున్నాడు. బంధకాల్లోంచి విమోచించబోతున్నాడు, కట్లలో నుంచి విమోచించబోతున్నాడు, శాపాలలో నుంచి విమోచించబోతున్నాడు. ఇప్పటి వరకు 2018వ సంవత్సరం వరకు నీ జీవితంలో యేసు ప్రభుని నమ్మావు గాని శాపాలు అనుభవిస్తూనే ఉన్నావు. యేసు ప్రభుని నమ్మావు గాని నీ కట్లు నీ దగ్గరే కట్టబడి, ఆ కట్లతో కట్టబడి ఆ విధంగానే బంధించబడి ఉన్నావు. 2019వ సంవత్సరం నీ కట్లు తెగే సంవత్సరం, నీ బంధకాలు ఊడిపడే సంవత్సరం, నీ బొండలు ఊడిపడే సంవత్సరం, నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసే సంవత్సరం అది. ఓ ప్రతి ఆశీర్వాదము కూడా నీ మీదకి దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. అప్పట్లో బట్టి దేవుడిని మహిమపరుద్దాం. ద ఇయర్ ఆఫ్ డెలివరెన్స్. దేవుడు విడుదల నీకు ఇవ్వబోతున్నాడు. జక్కయ్య జీవితంలో వచ్చిన టర్నింగ్ తన్ని విడుదలలోనికి నడిపించింది. అప్పటి వరకు పాప బంధకాలలో, అపవిత్రమైన జీవితంలో దేవుడు అంటే ఎవడో ఎరుగక జీవిస్తున్నటువంటి తన జీవితంలో ఒక గొప్ప మార్పు, రక్షణ, తన ఇంటి వారికి రక్షణ, విడుదల కార్యం, విమోచన కార్యం జరిగింది. 2019వ సంవత్సరం విమోచన సంవత్సరంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుదా. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. దేవుని కృప మీ మీదకి మెండుగా దిగి రాబోతుంది. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. చాలా మంది అంటారు ఆశీర్వాదం కోసం చర్చికి వెళ్ళాలా, స్వస్థత కోసం చర్చికి వెళ్ళాలా? ఎందుకండి ఈ ఆశీర్వాదాల కోసమే చర్చిలో బోధిస్తూ ఉంటారు. కేవలం పరలోకం కోసమే బోధించాలంటూ ఉంటారు. నేను అంటున్నాను, నువ్వు పరలోకం వెళ్తావు అనే దానికి సాదృశ్యమే ఆశీర్వాదం. అసలు నీకు ఆశీర్వాదం లేకపోతే నిన్ను చూసిన వారు యేసు ప్రభు నువ్వు నమ్మిన వ్యక్తివని నిన్ను ఎలా గుర్తిస్తారు? నువ్వు పరలోక రాజ్య సంబంధం అని ఎలా గుర్తిస్తారు? కాబట్టి పరలోక రాజ్య ప్రతిబింబమే ఆశీర్వాదము. ఖచ్చితంగా ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాం ఆశీర్వాదాలు మనం అందరం అనుభవించడం కోసం పిలువబడ్డాం. 2019 మనం ఎలాగా దీవించబడబోతున్నాం అంటే యోర్దాను దాటి కానాను ప్రవేశించినట్లుగా మనం దీవించబడబోతున్నాం. 2018 దాటుకొని
ఎక్కడికి వెళ్ళాం మనం? 2019లోకి వెళ్ళాం. హల్లెలూయా. ఆకలి కేకలు, చాలా బాధలు, ఎండ, ఒకే వస్త్రం, ఒకటే చెప్పులు. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు చెప్పులు వాడిన చరిత్ర ఎవరికైనా ఉందా? ఇశ్రాయేలీలకే ఉందరా నాయన. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలట వాళ్ళు బట్టలు పాతకెళ్ళలేదట, వాళ్ళ చెప్పులు అరగలేదు, అరిగిపోలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయం పక్షిరాజు యవ్వనానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? పక్షిరాజు యవ్వనానికి సాదృశ్యంగా ఉంది. 2019లో దేవుడు మీకు పక్షిరాజు యవ్వనాన్ని కలుగజేయబోతున్నాడు. పక్షిరాజు యవ్వనం ఎలా ఉంటదంటే, ముసలి కాలమందు మీరు చిగురిస్తారన్న వాగ్దానం మీలో నెరవేరినట్లుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, రైల్వే ఇన్స్టిట్యూట్ కూడా ఒకసారి రావడం జరిగింది. ఆయనకి 100కు పైబడి సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా 2 గంటలు 3 గంటలు వాక్యం చెప్తారు ఆయన. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి 3 నెలలు సిక్ అయిపోతారు, అస్వస్థత వస్తుంది. 3 నెలల పాటు, 2 నెలల పాటు, 1 నెల పాటు ఆయన ఏం తినరు, మంచినీళ్ళు కూడా తాగరు, అలాగే బెడ్ లో ఉంటారు. మళ్ళా 3 నెలల తర్వాత ఆయన చెప్తాడు, నాకు ఆహారం పెట్టుకొని రండి అని. చక్కగా తినేస్తాడు. మళ్ళా ఇప్పటికి కూడా కంచం నిండా చక్కగా తింటున్నాడు ఆయన. నాకు అనిపిస్తుంది ఈయన ముసలి కాలం ముందు చిగురిస్తున్నాడు. ఇతను పక్షిరాజు యవ్వనం వల్ల ఇతని యవ్వనం నూతన పరచబడుతుందని. దేవునికి స్తోత్రం. పక్షిరాజు కూడా సంవత్సరానికి ఒకసారట ఎత్తైన స్థలంలోకి వెళ్ళిపోతుందట. ఆ ఎత్తైన స్థలంలో, అది పర్వత శిఖరం కావచ్చు, ఎత్తైన చెట్టు, అడవిలో ఎత్తైన చెట్టు కావచ్చు, ఆ స్థలంలోనికి వెళ్ళిపోయి తన ఈకలన్నీ కూడా పీకేసుకుంటది. అంటే ఈకలన్నీ ఊడిపోతాయి, మళ్ళా కొత్త ఈకలు వస్తాయి. ఆ ఈకలు వచ్చేటప్పుడు కొంచెం టైం పడుతుంది. ఆ ఈకలు వచ్చేదాకా ఎత్తైన స్థలంలో ఉంటదట. మళ్ళా ఈకలన్నీ ఊడిపోయి కొత్త ఈకలు వచ్చాక నూతన యవ్వనంతో మరలా ఎగరడం ప్రారంభిస్తుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లాగట దేవుడు మనకి పక్షిరాజు యవ్వనాన్ని, అంటే ఎప్పటికప్పుడు మనకి కొత్త ఈకలు, కొత్త ఆశీర్వాదాలు, కొత్త కృపలు, కొత్త దీవెన, కొత్త ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. పాతది గతించెను, సకలము నూతనముగా చేసితివి. హల్లెలూయా. పాతది గతించిపోవును, సమస్తము నూతనమగును. దేవునికి స్తోత్రం. ఈ వీళ్ళ యొక్క చెప్పులు అరిగిపోలేదు, వీరి యొక్క డ్రెస్ ఏమవ్వలేదు, మాసిపోలా, నలిగిపోలా, ఇస్త్రీ లేవు, ఏం లేవు, తానే ఉన్నారు. 40 సంవత్సరాలు బాధలన్నీ పోయాయి. యోర్దాన్ నది దాటినట్లుగా వారు యోర్దాను నది దాటి ఆవలికి ప్రవేశించినట్లుగా దేవుడు మనల్ని కూడా 2018 దాటి 2019లోనికి ప్రవేశపెట్టాడు. కానానులో ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు కానానులో ప్రవేశపెట్టబడ్డారు. పాలు తేనెలు ప్రవహించే దేశమది, సస్యశ్యామలమైన దేశమది, పచ్చని దేశమది, కొండలు లోయలు కలిగిన దేశమది. ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడం కోసం యోర్దానును దాటించిన దేవుడు మనల్ని కూడా 2019వ సంవత్సరంలో ఆశీర్వదించబోతున్నాడు. పాలు తేనెల దీవెన దేవుడు నీకు కలుగజేయబోతున్నాడు. లోయల కొండల దీవెన దేవుడు నీకు కలుగజేయబోతున్నాడు. పచ్చని దీవెన దేవుడు నీకు కలుగజేయబోతున్నాడు. కానానులో ఎటువంటి దీవెనలైతే ఉన్నాయో, పరలోకములో ఎటువంటి ఆశీర్వాదాలైతే ఉన్నాయో, ఆ పరలోకపు దీవెనల చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడదాం గట్టిగా. పరలోకంలో దేవుడు నీ కోసం చాలా సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచింది ప్రత్యక్షపరచబడే సంవత్సరం ఇది. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నీ కోసం సిద్ధపరిచింది ప్రత్యక్షపరచబడే సంవత్సరం ఇది. నీ కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, నీ కోసం సిద్ధపరిచిన స్వస్థత, నీ కోసం సిద్ధపరిచిన దీవెనలు, నీ కొరకు సిద్ధపరిచిన ఆస్తి, నీ కోసం సిద్ధపరిచినటువంటి నెమ్మది, నీ కోసం సిద్ధపరచబడిన దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత పొందుకునే సంవత్సరం ఇది. నీ కోసం సిద్ధపరిచిన పాలు, నీ కొరకు సిద్ధపరిచిన తేనెలు, నీ కొరకు సిద్ధపరిచిన సమస్తమును స్వతంత్రించుకునే సంవత్సరం ఇది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. ద ఇయర్ ఆఫ్ గ్రేట్ టర్నింగ్. ఒక గొప్ప మలుపుతో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరినీ దర్శించినట్టుగా కాదు, స్పెషల్గా ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం.
హల్లెలూయా. జక్కయ్య జీవితంలో దేవుని ప్రత్యక్షత స్పెషల్గా ఉంది. ఆయన అనేక మందిని ముట్టి స్వస్థపరిచాడు, అనేక మందితో ముఖాముఖిగా మాట్లాడాడు, అనేక మందిని నేల మీద దర్శించాడు, అనేక మందిని సముద్రం మీద దర్శించాడు. కానీ జక్కయ్యని భూమికి ఆకాశానికి మధ్యలో చెట్టు మీద దర్శిస్తున్నాడు రా నాయన. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచ. ఒక వ్యత్యాసమైన దర్శనాన్ని దేవుడు నీకు కలుగజేయబోతున్నాడు. అందరు ప్రవక్తలు వాడబడినట్లుగా నువ్వు వాడబడవు, అందరు సేవకులు వాడబడినట్టుగా నువ్వు వాడబడవు, అందరి విశ్వాసులకి కలుగజేసిన దీవెన నీకు కలుగదు. నీకు ఒక ప్రత్యేకమైన దీవెన, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుడు సిద్ధపరిచింది నీ యొద్దకు రాబోతుంది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. ద ఇయర్ ఆఫ్ గ్రేట్ టర్నింగ్, ఒక గొప్ప మలుపుతో దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. వ్యత్యాసమైన రీతిలో దేవుడు నీ జీవితంలో కదలబోతున్నాడు. ఆమేన్. నీకు ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, జక్కయ్య చెట్టు ఎక్కాడు కానీ జక్కయ్యకి రక్షణ కలుగుతుందన్న విషయం జక్కయ్యకి తెలీదు. జక్కయ్య పేరు పెట్టి యేసయ్య పిలుస్తాడన్న విషయం కూడా తెలీదు. యేసు ప్రభు ఆ చెట్టు వైపు చూసి జక్కయ్య వైపు చూసి, జక్కయ్య నా పేరు ఈయనకి ఎలా తెలుసు అనుకుంటున్నాడు జక్కయ్య. నేడు నీకు రక్షణ కలిగింది, నీ ఇంటికి రక్షణ కలిగింది అంటే నీకు తెలియని కోణంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. అది ఆయనకు మాత్రమే తెలిసింది, నీకు తెలియనే తెలియదు, నీకు అర్థం కాదు. ఆయన నిన్ను ఎలా దర్శించబోతున్నాడో, ఆయన నిన్ను ఎలా దీవించబోతున్నాడో నీకు అర్థం కాదు. ఏదో నలుగురితో పాటు వెళ్ళిపోతున్నావు అంతే, ఏదో సామాన్యమైన భక్తిని నువ్వు కొనసాగిస్తున్నావు అంతే, ఆయన చూద్దామని ఆశపడ్డావు కేవలం అంతే. నీ జీవితంలో నువ్వు కోరుకున్నది, నీ కోరిక నిన్ను ఉన్నతమైన స్థితిలో చేర్చబోతుంది. నీ కోరిక నీకు ఒక ఉన్నతమైన కృపను అనుగ్రహించబోతుంది. నీ కోరిక దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతుంది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆశపడు, భక్తి విషయంలో మరింతగా ఆశపడు, ప్రార్థన విషయంలో మరింతగా ఆశపడు, దైవజనుల విషయంలో మరింతగా ఆశపడు, ఇచ్చే విషయంలో మరింతగా ఆశపడు. ఏమాత్రం కూడా తగ్గిపోవద్దు. నీ ఆశ నీకు ఒక గమ్యాన్ని కలుగజేయబోతుంది. నీ ఆశ నీకు ఉన్నతమైన దర్శనాన్ని కలుగజేయబోతుంది. నీ ఆశ నిన్నొక మలుపు తిప్పబోతుంది. నీ ఆశ నీ కుటుంబానికి నీకు రక్షణ కలుగజేయబోతుంది. నీ ఆశ నీ జీవితంలో ఆశీర్వాదములోనికి నిన్ను నడిపించబోతుంది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అద్భుతమైన దేవా, స్తోత్రం చెల్లించుకొంచున్నాను. ఒక ఉన్నతమైనటువంటి మలుపుని నీ పిల్లలకు మీరు అనుగ్రహించి అద్భుతాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి, సూచక్రియలు చేసి, మహత్కార్యాలు చేసి, ఎవరు కాళ్ళు దేవుణ్ణి అడగండి, ఒక గొప్ప మలుపును నాకు ఇవ్వండి. శుద్ధాత్మదేవ, బిడ్డలు దర్శించి కృప చూపించి ఆశీర్వదించి బలపరచడం యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.